నమస్తే, వెల్కమ్ టు సోలిటివ్ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనతో పాటు సీనియర్ యాక్టర్, లెజెండరీ యాక్టర్ సుమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ధర్మస్థలం నియోజకవర్గం ఈ సినిమాలో మీరు మెయిన్ లీడర్ కనిపించబోతున్నారు. అందరూ ఊహించినట్టుగానే ఒక రాజకీయ నాయకుడే కనిపించబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది సార్ సినిమా? సినిమా ఇప్పుడే చూశానండి. సినిమా చేస్తున్నప్పుడే నాకు బాగా కాన్ఫిడెన్స్ డైరెక్టర్ ప్రభాకర్ మీద. కొత్త డైరెక్టర్ అయినా ఆయన తీస్తున్న విధానం, ఆయన చెప్పిన సీన్స్ అన్ని కొత్తగా ఉంది. ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. నా క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఇంటర్వల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పొలిటీషియన్ అవుతాడు. పొలిటీషియన్ అయిన తర్వాత అతను చెప్తున్న మెసేజ్ ప్రజలకి, అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఏ విధంగా ఓటు వేయాలి ఇవన్నీ చెప్తాడు. ఓవరాల్గా పిక్చర్ కూడా, అంటే సాయి కుమార్ గారు ఉన్నారు, అందరూ బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది, మంచి మెసేజ్ పిక్చరు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, స్టూడెంట్స్ చూడాల్సిన సినిమా, పేరెంట్స్ చూడాల్సిన సినిమా. రెగ్యులర్ సినిమా కాదు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, స్టోరీ హీరో. దీనికి అంటే హీరో వచ్చి నటరాజ్, సత్యప్రకాష్ అబ్బాయి. బట్ ఇది బాగా ఈ మధ్య నాకు బాగా నచ్చిన సినిమా అనమాట అండి. దీంట్లో విజయ్ తలపతి రిఫరెన్స్ కూడా ఉండబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. నిజమేనా సార్? అంటే కొన్ని నా సీన్లు చూస్తుంటే సీఎం విజయ్ గారు ఇప్పుడు మనం 3 months ముందు ఆయన స్పీచ్ల్లో చెప్తున్నాడు. అంటే ఆయన పొలిటికల్ సిస్టమ్ ఏంటి, పొలిటికల్ వేవ్ ఏంటి. కానీ ఇది 1 year బిఫోర్ తీసాం. ఆయన చూసి చేయలే. 1 year ముందే ఇది ప్రభాకర్ గారు చేస్తారు. అప్పుడు ఆయన అవన్నీ చెప్పలా. ఆయన ఇప్పుడు 6 months ముందు నుంచి మొదలుపెట్టాడు. సో అది చూస్తే నాకు ఆయన సీఎం విజయ్ చెప్పిన విషయాలన్నీ నా క్యారెక్టర్లో వస్తున్నాయి. కాకపోతే నా దీంట్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ అవుతాను నేను. కానీ ఎలక్షన్కి ముందు, పోటీ చేసే ముందు ఆయన కొన్ని, అంటే భావాలు, ఆయన కొన్ని ఇమాజినేషన్, అదంతా నా క్యారెక్టర్ ద్వారా ఇక్కడ చెప్తున్నారు అనమాట. కొత్తగా ఉన్నాయి మ్యాటర్, పాత మ్యాటర్ కాదు, కొత్త మ్యాటర్ అనమాట. విజయ్ తలపతితో మీరు నటించడం జరిగింది. మీరు ఊహించారు సార్ తను సీఎం అవుతాడని? మేము ఊహించలేదండి. చాలా సాఫ్ట్ మనిషి, ఎవరితో మాట్లాడు, వస్తాడు, హలో చెప్తాడు, పోయి కూర్చుంటాడు, డైలాగ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. డైలాగ్ కూడా మాకు సరిగా వినపడదు, అంత సాఫ్ట్ మనిషి అనమాట. స్క్రీన్ మీద ఫైట్లు, పాటలు అదరగొట్టేస్తాడు. విపరీతమైన ఫీలింగ్. ఆయన పాలిటిక్స్ వస్తున్నారంటే ఫస్ట్ నేను నమ్మలా. అవునా అని అబ్జర్వ్ చూస్తే అవును. తర్వాత మీటింగ్స్ చూస్తాను. మీటింగ్స్ చూసిన తర్వాత ప్రజలు ఫస్ట్ మీటింగ్కి ఎంత వచ్చారో సెకండ్ మీటింగ్ వచ్చేటప్పుడు దానికైనా డబుల్ వచ్చారు. అదే ఊర్లో ఒక ఊరికి ఒక మనిషి వస్తే రెండోసారి వస్తే రారు, తగ్గుతాయి. కానీ ఈయన వెళ్తే డబుల్ అయింది. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయి తిరుపతిలో ఉన్నప్పుడు ఎలక్షన్కి ముందు ఖచ్చితంగా సీఎం విజయ్ అవుతాడు ఈసారి, అది నేను చెప్తాను చెప్పి నేను సీఎం ఒక టీవీ ఛానల్కి నేను ఫస్ట్ చెప్పాను. ఎందుకంటే అక్కడ తమిళనాడు వాతావరణం అంతా నాకు తెలిసిపోయింది. అండ్ ప్రజలు కూడా ఏంటంటే ఈ పార్టీలతో అంతా మేము పడ్డాము, అన్ని అబద్ధాలు చెప్తారు వీళ్ళు. సో కొత్త ఇతను మన విజయ్ హీరో. సో అంటే అభిమానం ఉంది. ఎవడో తెలియనివాడు ఎందుకు, తెలిసినవాడు పెడతామని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. సో అప్పుడు ఈయన గెలుస్తాడు చెప్పాను. అలాగే ఆయన గెలవడం కూడా జరిగింది. సినిమా వాళ్ళ మీద ఏమైనా చిన్న చూపు వచ్చినా కూడా మీరు అప్పుడే రియాక్ట్ అవుతారు. సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు అని చాలాసార్లు మీరు చెప్పేది. పవన్ కళ్యాణ్ విషయంలో సీఎం అవ్వడం చెప్పింది. గతంలో నవీన్ యాదవ్ కూడా, అంటే మీరు ఎందుకు నవీన్ యాదవ్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు కూడా సినిమా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు విజయ్ తలపతి సీఎం అయిన సినిమా వాళ్ళు ఈ రకంగా రాజకీయాలు వేయడం ఏ రకంగా చూస్తారు సార్? ఇప్పుడు మేము అంటే అందరూ కాదు, కొన్ని హీరోలు కొందరు ఏంటంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్, వాళ్ళు చెప్పిన డైలాగులు అవన్నీ జనాలు మనసులో బాగా అతుకుపోతాయి. అందరు చెప్తే అది కాదు, కొందరు చెప్తే వాళ్ళ అభిమానం ఉంటే, కొందరు చెప్తే ఆ డైలాగులు జనాలు బాగా రిసీవ్ చేసుకొని డైజెస్ట్ చేసేస్తారు. సో వాళ్ళకి ఎప్పుడు అదే దృష్టిలో ఉంటుంది. అండ్ డెఫినెట్లీ సినిమా గ్లామర్ మించిపోయింది ఇంకేం లేదండి. తర్వాత స్పోర్ట్స్, రాజకీయ నాయకులు తర్వాత, బట్ సినిమా వాళ్ళు గ్లామర్ వెరీ స్ట్రాంగ్ గ్లామర్ అండి. సో పాలిటిక్స్లో రావడానికి సినిమా గ్లామర్ అనేది కావాలి. అంటే అది చెప్పి వెంటనే 4 సినిమాలు చేస్తే గ్లామర్ వస్తుంటే తప్పు. అది ఎవరికి ఎప్పుడు వస్తుందో, ఎప్పటి నుంచి వస్తుందో అనేది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. సో కొందరు అదృష్టవంతులు. అప్పుడే తమిళ్లో తీసుకుంటే ఇంతకుముందు విజయకాంత్, అంటే ఆయన సీఎంకి అపోజిషన్ లీడర్, ఆయన జయలలిత గారు, ఎంజీఆర్ గారు. మన తెలుగు తీసుకుంటే ఎన్టీఆర్ గారు, అంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్. అంటే అంత ఒక ఫాలోయింగ్ వచ్చిన క్యారెక్టర్ ప్రస్తుతానికి ఇది ఉంది. సో అందుకే ఎప్పుడు చెప్తాను, సినిమా వాళ్ళు అని చెప్పి తక్కువ అంచెలు వేయబాక. అందుకని అందరూ గెలుస్తారని నేను చెప్పట్లా. కొందరు వాళ్ళకి ఆ పవర్ ఉంది, ప్రజల్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది. వాళ్ళు చెప్తే ప్రజలు చేస్తారు, ఆ పవర్ ఉంది. సో ఎప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ఎస్టిమేట్ చేయవద్దు, అండర్ ఎస్టిమేట్ చేయవద్దు. జాగ్రత్తగా మీరు వెళ్ళాలి. వాళ్ళకి ఏం తెలిసి ఆ పాలిటిక్స్ వచ్చి 5 సంవత్సరాలు మేము ఎప్పటి నుంచో ఉన్నాం. ప్రజలకు అవన్నీ కాదు. ప్రజలకు కావాల్సింది ఈ రోజు ఏం జరుగుతుందనేది అదే వాళ్ళకి కావాలి. సో ఒకప్పుడు పాత దీంట్లో మేము అది చేసాం, ఇది చేసాం
అది ఎవరు గుర్తుండదు. ఈ జనరేషన్ ఇప్పుడు ఉన్న దీనికే గుర్తుంటుంది. సో సినిమా అనేది వెరీ స్ట్రాంగ్ మీడియా అనమాట. నవీన్ యాదవ్ గెలుపులో కూడా మీరు చాలా క్రియంగా అంటే ఎక్కువ పనిచేయడం జరిగింది. మీ యొక్క క్రిషియల్ చాలా ఎక్కువగా అనిపిస్తుంటది. మిమ్మల్ని కూడా ఏమైనా ఎమ్మెల్యేగా చూసే ఛాన్స్ ఉందా? నేను పాలిటిక్స్ చూడండి, నేను సినిమా ఫీల్డ్కి రావడమే ఏదో ఒక శక్తి వల్ల వచ్చానండి. సినిమా ఫీల్డ్కి నేను 78లో వచ్చాను. అప్పుడు నాకు సినిమా యాక్టింగ్ తెలీదు, సినిమా వాళ్ళు తెలీదు, సినిమా ఇండస్ట్రీలో బంధువులు ఎవరు లేరు, ఏమి ఓన్లీ కరాటే బ్లాక్ బెల్ట్ లేదు. ఆ కరాటే బ్లాక్ బెల్ట్ చూసి నన్ను తమిళ్ ఫీల్డ్లో పెట్టారు. యాక్టింగ్ చేస్తూ నేను యాక్టర్గా అయ్యాను. ఓకే, ఇన్ని సంవత్సరాలు, ఇది 48 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ్లో చేశాను, 25 సినిమాలు కన్నడలో చేశాను. ఇది నేను ఊహించలేదు. ఏదో ఒక శక్తి తీసుకొచ్చేసింది, జరుగుతుంది. సో నాకు పాలిటిక్స్లో కూడా ఏంటంటే అదే శక్తి, పాలిటిక్స్కి వెళ్ళమంటే వెళ్తాను. ఏ పార్టీ అది చూపిస్తుందో ఆ పార్టీకి వెళ్తాను. అంతేగాని ఇప్పుడే ఈ పార్టీ ఆ పార్టీ కానీ న్యాయం చెయ్యాలి, న్యాయం జరిగే పార్టీ చేయాలి. కరప్షన్ అంటారా, ప్రతి పార్టీలో కరప్షన్ ఉంది. కరప్షన్ నా పార్టీలో లేదు అని చెప్పడానికి లేదు. అది భారతదేశం కాదు, ఫారిన్లో కూడా కరప్షన్ జరుగుతుంది. కాకపోతే నేనేం చెప్తాను, పేదవాళ్ళ మట్టుకి హింసించవద్దు. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర అడగండి. పేదవాళ్ళ దగ్గర పోయి ఒక చిన్నవాడి 1000 రూపాయి, 500 రూపాయి, 2000 అడగడం అది తప్పదు. పెద్దవాళ్ళ దగ్గర తీసుకోండి, పేదవాళ్ళకి సాయం చేయండి. అది విజయ్ చేసింది అదే. పేదవాళ్ళు అంత కరప్షన్ ఫ్రీ చేసి చేశారనమాట. సో అట్లా ఏదైనా ఉంటే అప్పుడు చూద్దామని చెప్పి నేను ఏం పెద్ద దాని మీద ఫోకస్ పెట్టి నేను పెద్ద దాని మీద నాకు అట్లా ఏం కాదు. తెలంగాణలో గద్దర్ అవార్డు ఉన్నట్లుగా సో ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డ్స్ మీ ఆధ్వర్యం రాబోతుందంట, నిజమేనా సార్? ఉంది. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేను డైరెక్టర్. మొన్న మీటింగ్లో నంది అవార్డ్స్ పెట్టాలని ఉంది. ఆగస్ట్ అనుకున్నారు, కానీ 1 మంత్ సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతాయి. ఖచ్చితంగా జరిగిన బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కలిపి పెట్టి చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నంది అవార్డు కిందనే వస్తుంది. బాలబాబు గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు, మీకు చాలా సన్నిహితులు. సో బాలబాబుతో మిమ్మల్ని విలన్ రోల్ చూసే ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో ఏమన్నా? తప్పకుండా, ఎవరైనా సరే అండి. నాకు కావాల్సింది క్యారెక్టర్. ఇప్పుడు శివాజీ సినిమాలో నేను విలన్గా చేశానంటే దాని క్యారెక్టర్ ఫస్ట్, దాని తర్వాత హీరో రజనీకాంత్, డైరెక్టర్. సో నాకు హీరో, డైరెక్టర్, క్యారెక్టర్ ఇది 3 ముఖ్యం. ప్లస్ క్యారెక్టర్ ఏం చెప్తుంది. ఇప్పుడు శివాజీ సినిమాలో చేసింది మన మెడికల్ కాలేజ్లో కరప్షన్ గురించి చెప్పాం, బ్లాక్ మనీ గురించి చెప్పాం. అట్లా ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉండాలి. అంతేగాని ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లేకుండా చేయడం అంటే అది పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ వస్తే చేస్తాం. గంగోత్రి సినిమాలో మీతో పాటు నడిచిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎలా చూస్తారు సార్? చాలా గ్రేట్, చాలా లక్కీ. ఎందుకంటే నాకు అదృష్టం ఏంటంటే నా సినిమాలో ఫాదర్ క్యారెక్టర్గా నేను చేశాను. అండ్ ఈరోజు ఆయన చూస్తున్నప్పుడు వరల్డ్ ఫుల్గా ఆయన ఫేమస్ అయ్యారు. చాలా అదృష్టం. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా మంచి పేరు మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకా మంచి పేరు తీసుకురావాలి. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ తెలుసుకోవచ్చు సార్, అప్డేట్స్ ఫ్యూచర్ ఇప్పుడు తెలుగులో ఇది రిలీజ్ ఉంది, దీని తర్వాత ఇంక 2 ప్రాజెక్ట్ ఉంది. తమిళ్, కన్నడ ప్రజెంట్ జరుగుతున్నాయి అనమాట. తెలుగులో వెబ్ సిరీస్ వచ్చేసి విశాఖ అని చెప్పి ఒకటి జరుగుతుంది అనమాట. అయిపోయింది.